హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. నేనైతే ఈరోజు నా స్టైల్లో వంకాయ అండ్ బంగాళదుంప టమాటా మిక్సింగ్ కర్రీ అయితే మీకోసం చూపించబోతున్నాను. చూడండి, వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. వంకాయలను అయితే నేను ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నా. అలాగే బంగాళదుంపలను కూడా కడిగి కోసి ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాను. నాటికి కావాల్సింది టమాటాలు 4, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే మసాలా పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకా నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. గ్యాస్ అయితే ఆన్ చేసుకొని కళాయిని అయితే పెట్టేసుకున్నాను. కళాయిని అయితే పెడుతున్నాను. చూడండి, కళాయి వేడెక్కాక ఆయిల్ అయితే పోస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా. ఆయిల్ వేడెక్కాక తాలింపు సామాన్లు అయితే వేసాను. అవి కొద్దిగా కాలాక ఆనియన్స్ అయితే వేసాను. వేసి మిక్సింగ్ అయితే చేశాను. అవి బాగా వేగాక పచ్చిమిర్చి అయితే వేసి అవి కూడా వేగే వరకు వెయిట్ చేసి, నెక్స్ట్ అయితే సాల్ట్ వాటర్లో తీసిన బంగాళదుంపలు అయితే వేసి తిప్పాను. మిక్సింగ్ అయితే చేశాను. అలా కొద్దిసేపు అయితే ప్లేట్ అయితే పెట్టేశాను. కొద్దిసేపు మగ్గనించాక ప్లేట్ అయితే తీసాను. చూడండి, బంగాళదుంపలు ఎర్రగా అయితే ఎలా వేగాయో కనిపిస్తున్నాయా. నెక్స్ట్ అయితే వంకాయ ముక్కల్ని కూడా సాల్ట్ వాటర్లో తీసి ఆ ముక్కల్లో అయితే మిక్సింగ్ చేశాను. వేసి కొద్దిగా అయితే అటు ఇటు కదిపాను. కదిపి దానికి కూడా ఒక 5 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టి మగ్గనిచ్చాను. చూడండి, అవి లైట్గా మగ్గాక ఎలా మగ్గాయో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. వేసాక అలా కదిపాను. ముక్కలు చితపకుండా అయితే లైట్గా అయితే కదిపేసి మళ్ళీ కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే అలా మగ్గనిచ్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన పోయేంతసేపు, పచ్చి వాసన పోయేసేపు అలా కొద్దిగా ప్లేట్ అయితే పెట్టేసి మగ్గనిచ్చేసాక నెక్స్ట్ కూరకు సరిపడంత పసుపు వేసా. చూడండి, నెక్స్ట్ అయితే కూరకు సరిపడినంత సాల్ట్ అయితే వేసాను. నెక్స్ట్ కూరకు సరిపడినంత కారం అయితే వేసాను. ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవచ్చు. వేసి కూరనైతే మిక్సింగ్ చేశాను. మిక్సింగ్ చేసేసి చూడండి, మిక్సింగ్ చేసి అలా అయితే మగ్గుతూ ఉండగా కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చాను. మగ్గాక ప్లేట్ తీసి చూశాను. చూడండి, మగ్గింది. కారం ఆటి వాసన పోయేంతసేపు అయితే మగ్గింది. నెక్స్ట్ అయితే టమాటాలు, సన్నగా కోసిన టమాటాలను అయితే కూరలో మిక్సింగ్ చేశాను. మిక్సింగ్ చేసి ప్లేట్ అయితే పెట్టేశాను. చూడండి, మగ్గింది. చూసారా, దగ్గరికి వచ్చే వరకు మగ్గింది. అదన్న మగ్గింది, చూపిస్తున్నాను చూడండి మీకు. నెక్స్ట్ అయితే ఆ గ్లాస్తో అయితే అలా వాటర్ తీసుకొని కర్రీలో అయితే మిక్సింగ్ చేశాను. మిక్సింగ్ చేసి కర్రీని అయితే కదిపి కొత్తిమీర కూడా కొద్దిగా గార్నిష్ చేసి ప్లేట్ అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే ముక్కలు మగ్గేదాకా చూసి తీసాను. చూడండి, అది కూర అయితే అయిపోయినట్టే. చూడండి, కొత్తిమీర అయితే గార్నిష్ చేశాను. కూర అయితే రెడీ. చూడండి, నెక్స్ట్ మసాలా పొడి అయితే యాడ్ చేశాను. కూరనైతే అటు ఇటు కదిపాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి అబ్బా, ఓకేనా. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను, ఓకేనా. మరి బాయ్.